మనం నిద్ర లేవగానే ఎంతో ఫ్రెష్‌గా, ప్రశాంతంగా ఉంటాం కదండీ! అది ఎందువల్లో తెలుసా? నిద్రలో మనల్ని మనం కోల్పోతున్నాం. వి లాస్ట్ అవర్ సెల్వ్స్. అంటే మనము, మన ఐడెంటిటీ, మన ఆలోచనలు, మన కోరికలు, మన దుఃఖాలు అన్నిటిని మర్చిపోతున్నాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనకు సంబంధించిన వాటి వల్లే మనం బాధపడుతున్నాం. ప్రశాంతతను కోల్పోతున్నాం. అలాంటి ప్రశాంతత మెలకువగా ఉన్నప్పుడు పొందడం అసాధ్యము. ఏ ముక్త పురుషులకో అది సాధ్యమవుతుందనుకుంటాం కదా! కానీ మనం గూడా ఉండొచ్చు అంత ప్రశాంతంగా. రోజంతా ఉండలేకపోయినా, ఎంతో కొంత సమయం మనం అంత ప్రశాంతతను అనుభవించొచ్చు. దానికి ఒకటే టెక్నిక్. మీకు బాగా నచ్చింది, మీకు బాగా ఇష్టమైన పని ఏదైనా చెయ్యండి. మనసంతా ఏకాగ్రతతో మిమ్మల్ని మీరు మర్చిపోయి, ప్రపంచాన్ని మర్చిపోయేలాగా ఉండాలి ఆ పని. అది 10 నిమిషాలైనా చేయండి, గంట సేపైనా చేయండి. ఆ చేస్తున్నంత సేపు మిమ్మల్ని మీరు మర్చిపోతూ ఉంటే, మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది. పని పర్ఫెక్ట్‌గా ఉండక్కర్లేదు. ఆ పనిలో అర్థం ఉండక్కర్లేదు. కానీ ఆ పని చేస్తుంటే మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. ఉదాహరణకి కొంతమందికి పాటలిష్టం అనుకోండి. పాట నేర్చుకుంటున్నంత సేపు వాళ్ళకి ఇంకేది గుర్తురాదు. అలాగే గార్డెనింగ్ అనుకోండి, వంటలు చేస్తున్నారనుకోండి, మనసంతా ఏకాగ్రతగా అదే పని మీద, ఆ నచ్చిన పని మీదే ఉంచినప్పుడు, మనసు ఎంతో ప్రశాంతతను పొందుతుంది. శరీరానికి గూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి ఒక హాబీ అంటూ ఉండాలి. కానీ టీవీ చూడ్డము, సినిమాలు చూడ్డము, రీల్స్ చూడ్డము, న్యూస్ వినడము ఇలాంటి పనులు కాదు. ఇలాంటి పనుల వల్ల మనసు మళ్ళీ ప్రపంచం వైపుకి తిరుగుతుంది. మళ్ళీ ఆలోచనలు పుట్టిస్తుంది మైండు. అలా కాకుండా ఏ పని చేస్తే అది మిమ్మల్ని మర్చిపోయేలాగా చేస్తుందో, ప్రపంచాన్ని మర్చిపోయేలాగా చేస్తుందో అలాంటి పని ఒక 10 నిమిషాలు చేసినా చాలు. ఇదే ధ్యానము. ఇదే ఒక రకమైన మెడిటేషన్. దీనివల్ల మనసు, శరీరము 2 ప్రశాంతతను పొందుతాయి. మీరేమంటారు? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.